Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 99. అయితే ఒకసారి మన ఇంటికి వెళ్ళి ఎంగేజ్మెంట్ పెళ్లి గురించి చెప్దాం. చెప్పడం వరకు మన బాధ్యత. రావడం రాకపోవడం వాళ్ళ సంస్కారం అని దీక్షిత అనగానే, అక్క అనవసరంగా అక్కడికి వెళ్ళి అవమానం పడాలి. నాన్న వదిన ఎలా మాట్లాడతారో నీకు తెలుసు కదా. వదిన విషయం వదిలే, నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఈ మధ్య నాన్న నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే కదా నేను అన్నయ్య బయటకు వచ్చేసామని దక్ష చెప్పడంతో, అంటే అన్నారులేవే, వాళ్ళకి అనడం కొత్త కాదు, మనకి పడ్డం కొత్త కాదు. ఒకసారి వెళ్ళి పిలుద్దాం. వస్తారన్న నమ్మకం లేదు కానీ ఒక్కసారి కూడా నువ్వు పిలవలేదు. పిలిచి ఉంటే కదా మేము వచ్చేది లేనిది తెలిసేది అని లాస్ట్కి అంతా మన మీదే తోసేయకూడదు కదా అంది. నువ్వన్నది కూడా నిజమే. చివరికి అంతా మన మీదే తోసేస్తారు. కానీ మనం అక్కడికి వెళ్ళామని తెలిస్తే బావగారు కానీ కరుణగారు కానీ ఒప్పుకోరక్క. పైగా వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వీళ్ళిద్దరికీ కోపం వస్తుందని దక్ష అనగానే, వెళ్ళినా వెళ్ళకపోయినా తిట్టినా తిట్టకపోయినా ఈ విషయం మాత్రం వీళ్ళిద్దరికీ చెప్పకుండా ఉంటే మంచిది. చెబితే వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు అని దీక్షిత అనగానే, సరే నీ మాట ఎందుకు కాదనాలి, వెళ్దామంటూ డ్రైవర్కి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పింది దక్ష. వాళ్ళు చెప్పిన అడ్రస్ రావడంతో, మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసింది అన్నాడు డ్రైవర్. ఎవరికైనా వాళ్ళు పుట్టిన ఇల్లు చూస్తే ఎక్కడలేని సంతోషం రావాలి కానీ దక్ష దీక్షిత ఇద్దరికీ కంగారు భయం, వాటితో పాటు శరీరం మొత్తం చెమట పట్టడంతో, మేడం ఏమైంది, ఏమైనా సమస్య అని అడిగాడు డ్రైవర్. ఆహా ఏమీ లేదు కానీ నువ్వు మాకొక మాట ఇవ్వాలి, మేము ఇక్కడికి వచ్చినట్టు మీ సార్ వాళ్ళకి చెప్పకూడదు అని దీక్షిత దక్ష అనగానే, ఎందుకు మేడం అన్నాడు డ్రైవర్ కన్ఫ్యూజ్ అవుతూ. అబ్బా! మేమేం చెప్పినా చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా సాంబా! అర్థం చేసుకో అని దీక్షిత్ అనగానే, ఓకే మేడం అని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరూ కారు దిగారు. అందరూ పనుల నుంచి ఇంటికొచ్చే సమయం కావడంతో దక్ష, దీక్షిత ఇద్దరిని ఆగి జనాలు చూసుకుంటూ గుసగుసలాడుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నా తప్పక ఇద్దరు గేట్ దాటి లోపలికి వెళ్ళి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా, ఆగండక్కడే అన్న గొంతుకి తలెత్తి చూసేసరికి సౌజన్య పొగరుగా సోఫాలో కూర్చుని వాళ్ళ వైపు చూస్తూ కనిపించింది. ఎక్కడికి అక్క చెల్లెళ్ళిద్దరూ దర్జాగా వచ్చేస్తున్నారు. ఏం మీ కోటల నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోమని పంపించేశారా? నా ఇంటికొస్తున్నారు. ఇది నా ఇల్లు. ఇప్పుడు మీకిక్కడ స్థానం లేదు అని అంది సౌజన్య. వదిన, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ కోటలకి యువరాణులు మేమే, మహారాణులు మేమే. మమ్మల్నెవ్వరూ వెళ్ళిపొమ్మనలేదు. మేమే వెళ్ళిపోతామన్నా అక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వడానికి మా మొగుళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు మా మొగుళ్ళు. నువ్వు అనుకుంటున్న వాళ్ళు కాదు అని అంది దక్ష అంతే పొగరుగా. మరెందుకు ఇక్కడికి తగలడ్డారు? మళ్ళీ నా కొంప మీద పడి తినడానికా అని సౌజన్య కోపంగా అనేసరికి దీక్షిత కోపంగా చూస్తూ, వదిన ఇదెవరు పుట్టిన కొంపనో, ఎవరిక్కడ పడి తింటున్నారో అందరికీ తెలుసు. కాస్త నాలుక పొదుపుగా వాడు, లేదంటే మేం నోరు తెరవాల్సొస్తుంది. అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావో నువ్వే ఆలోచించుకోవాలి అని అంది. ఎవరక్కడ, ఏం జరుగుతోంది అంటూ లోపల నుంచి వచ్చిన నారాయణ కూతుళ్ళని చూసి, ఏంటి మళ్ళీ ఏ మొహాలు వేసుకుని మళ్ళీ తగలడ్డారు? మీ దరిద్రం పోయిందనుకున్నాను అన్నాడు నారాయణ. వదిన మాట్లాడిన మాటలకి ఇద్దరికీ కోపం వస్తే తండ్రి మాట్లాడిన మాటలకి మాత్రం బాధ కలిగేసరికి ఇద్దరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే సౌజన్య మాత్రం పొగరుగా ఇద్దరిని చూస్తోంది. చెప్పండి, మళ్ళీ ఎందుకు నా కొంపకి తగలబడ్డారు? ఏంటి మళ్ళీ మీతో అవసరం అయిపోయిందా వాళ్ళకి అనగానే, నాన్న అని దక్ష దీక్షిత ఇద్దరు అరవడంతో నారాయణ షాక్ అయ్యి ఇద్దరి వైపు చూస్తుంటే, చాలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. కన్న తండ్రివి కదా, నీలాగా మేం కూడా మాట జారితే నీకు మాకు తేడా ఉండదని మేం మొదటి నుంచే కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావని అంది దీక్షిత.
దీక్షిత, ఏంటమ్మా తండ్రితో ఇలాగైనా మాట్లాడేది అని ఇందిర రావడంతో, కూతురుతో ఎలా మాట్లాడాలో ముందు నీ మొగుడికి నేర్పించమ్మా. తర్వాత మాకు తండ్రితో ఎలా మాట్లాడాలో నేర్పించొచ్చు. అయినా మాకు తండ్రితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఆయనకే కూతురుతో ఎలా మాట్లాడాలో రావడం లేదు. కాబట్టి మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అంది దక్ష. దీక్షిత మాట వినగానే సౌజన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఎప్పటికైనా వదిలేస్తారని అనుకున్నాను, కానీ పెళ్ళంటుందంటే ఆ తెలివి తక్కువ వాళ్ళకి ఈ రెండు మొహాలు నచ్చాయా? అయినా ఈ మొహాల్లో ఏముందని అంతలా నచ్చాయి? పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. నో, నేనే ఒక మిడిల్ క్లాస్ వాడిని చేసుకున్నా, వీళ్ళు డబ్బున్న వాళ్ళని చేసుకుంటారా? నాకు అస్సలు ఈ విషయం మింగుడు పడట్లేదు అనుకుంది సౌజన్య. ఆ మాట వినగానే ఇందిర సంతోషపడితే నారాయణ కూడా కాస్త తికమక పడ్డట్టుగానే అనిపించాడు. దీక్షిత వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇన్విటేషన్ బయటకు తీసి, ఇది నా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక. ఇది మీకు ఇచ్చినా చించి పారేస్తారేమోనని భయంగా ఉంది, అందుకే ఒకసారి చూపిస్తున్నాను అంతే అని ఒకసారి చూపించి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని, మరొక 3 రోజుల్లో నా ఎంగేజ్మెంట్. మీకు కూతురంటే ప్రేమ ఉన్న తల్లిదండ్రులుగా మీరిక్కడ ఉండాలని మీకున్నా రావచ్చు, లేదంటే మానేయండి అని అంది. నారాయణ మొహంలో కోపం స్థానంలో కన్ఫ్యూజన్ కనిపించేసరికి, ఏంటి ముసలోడు కరిగిపోయేలా ఉన్నాడు, కుదరనివ్వను అనుకుంటూ, ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగరెచ్చిపోతున్నావు, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకున్నట్టు, వెళ్ళు పెళ్లి చేసుకో. సొంత ఇంట్లో వాళ్ళ పరువు తీసిన నీకు ఇక్కడికొచ్చి పిలిచే హక్కు లేదు. అయినా మీరిద్దరే వచ్చారే, మీ మొగుళ్ళకి బరువా? వాళ్ళు కూడా వచ్చి పిలవడం సంస్కారం అని తెలీదా? వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ దీక్షితని దక్షని చేపట్టుకుని బయటికి పంపిస్తుంటే, దక్ష అబ్బా అనగానే దీక్షిత ఆశ్చర్యపోయి, ఏమైంది, ఎందుకు అరిచావు అని అడిగింది. అది అదేం లేదక్క, ఇందాక నుంచి ఎడం చేతిలో బాగా బరువులు మోసాను కదా, చేయి బాగా నొప్పిగా ఉంది, అందుకే టచ్ చేయగానే నొప్పి వచ్చేసింది అని దక్ష అనగానే దీక్షిత కోపంగా చూస్తూ, తండ్రి ఏం మాట్లాడకుండా నిలబడ్డం గమనించి, ఈ కొంప ఈ దరిద్రం నుంచి ఎప్పటికి బయటపడుతుందో అర్థం కావట్లేదు, నిన్నగాక మొన్న వచ్చిన ఈవిడ తనదే రాజ్యం అనుకుంటుంది అని వదిన వైపు ఈసడింపుగా చూస్తూ చెల్లెల్ని తీసుకుని వెళ్ళి కారులో కూర్చుంటే, ఎవరు మేడం వాళ్ళు అంత అవమానించారు, నేను ఇప్పుడే సార్కి ఫోన్ చేస్తాను అని డ్రైవర్ అంటూ ఉంటే, సాంబా ఆ పని మాత్రం చేయకు, వాళ్ళు మా అమ్మ నాన్న, మేము మీ సార్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అనగానే, ఏంటి తిప్పి తిప్పి కొడితే 4 రూములు ఉంది మీ వాళ్ళకి, మా సార్ వాళ్ళకంటే గొప్ప అల్లుళ్ళు వస్తారా అని వెటకారంగా అడిగాడు డ్రైవర్. వాళ్ళకి వాళ్ళ పంతమే ముఖ్యం సాంబా, నువ్వేం మాట్లాడకుండా ఇంటికి పోనివ్వు అని అంది దక్ష. అంతలో అక్క అంటూ రక్ష గబగబా పరిగెత్తుకొని వచ్చి, నేను వస్తాను, నాకు ఇన్విటేషన్ ఇవ్వక్క అని అడగడంతో దీక్షిత చెల్లెలకి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంట్లో ఏమని చెప్తావు అనగానే, నేనేదో ఒకటి చెప్తాను కదా, మీరు వెళ్ళండి, నేనేదోలా వచ్చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రక్ష. సాంబ కూడా ఏం మాట్లాడకుండా మ్యాన్షన్కి వెళ్ళేసరికి కర్ణ విరాట్ అప్పటికే వచ్చి, ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంటే, ఏం లేదు, బుటిక్ నుంచి వచ్చేసరికి టైం అయిందని దక్ష దీక్షిత అబద్ధం చెప్పారు. రూమ్లోకి వెళ్తున్న దక్షని చూస్తూ కర్ణ కూడా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఆపగానే నొప్పికి అమ్మ అనగానే కర్ణ వైపు కంగారుగా చూసింది. కర్ణ కళ్ళు చిన్న చేసి వాట్ హ్యాపెండ్ అని అడుగుతుంటే, ఏం లేదు అంటూ తన డ్రెస్ తీసుకుని అక్కడి నుంచి వేరే రూమ్లోకి పరిగెత్తడంతో డౌట్గా చూశాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.